అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాలుగా 3 దశాబ్దాలు అవుతుంది ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ వేడుకలో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ ఎన్ఆర్ఐలు కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగ సంఘ నాయకులైన కానీ ఎక్కడైనా సరే ఆయనకు అభినందనల విలువ తెలుపుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకుల కడుపులో ఉన్న మంటకి పెట్రోల్ పోసినట్టు అయిందండి. అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే కనుక గతంలో చూసాం ఏ శాఖ గురించి మాట్లాడాలన్నా సరే బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తి ఒకే ఒక్కడు ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకే ఒక్కడు మాట్లాడేవాళ్ళు. ఏ శాఖ అయినా అది ఆర్థిక శాఖ కానీ లేదంటే హోంశాఖ కానీ నీటిపారుదల శాఖ కానీ ఏ శాఖ అయినా సరే మాట్లాడేది ఒకే ఒక్కళ్ళు. అదే మన సజ్జల రామకృష్ణారెడ్డి. అదే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఒకసారి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో వింటూ అయితే గనక తనకి విశ్లేషణ అయితే ఇద్దాం. మనం ఒకసారి చూద్దాం ఏమంటున్నాడో విద్దాం. 30 ఏళ్ల వెన్నుపోటు ఇది ఉత్సవాలు అసలు వార్షికోత్సవాలు కూడా జరిగితే బాగుంటుంది. ఇప్పుడు 30 ఏళ్ల వెన్నుపోటు అంటున్నావు, ఓకే నీ భాషలోకే వద్దాం. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి చెవులు జాగ్రత్తగా పెట్టుకొని విను, నీ భాషలోకే వద్దాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటే పొడిచారు అనుకుందాం కాసేపు. వెన్నుపోటు పొడిస్తే కనుక 99 ఎలక్షన్లలో 183 సీట్లతోటి మ్యాండేట్ ప్రజలు అనేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఏంటి 183 సీట్ల మ్యాండేట్ అనేది ప్రజలు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజు ఒక తాటకి ఒక శూర్పణఖ ఒక లంకిని కలిసి మిక్సీలో వేస్తే కనుక ఒక విశ్వరూపం బయటకు వచ్చేది చూడండి. అలాంటి విశ్వరూపమైన లక్ష్మీ పార్వతి అనే ఒక బ్రహ్మ రాక్షసి దగ్గర నుంచి పార్టీని కాపాడుకోవటానికి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ తిరుగుబాటు చేసి ఒక చాట సమావేశమయ్యి చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి మీరు వస్తే గనక బాగుంటుంది, లేదంటే గనక మాలో ఒకరిని తీసుకొచ్చి పైన నించోబెట్టి పార్టీ మాదని ప్రకటిస్తాం అని చెప్పి ప్రజాస్వామ్య యుతంగా, అంటే పార్టీ ఏదైతే స్థాపించిన అధ్యక్షుడు ఉన్నాడో అధ్యక్షుడు కంటే కనుక దాంట్లో ఉన్న మెంబర్స్కి పవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 1/3 మెజార్టీ అనేది అంటే 3 వంతులు ఏ సైడ్ అయితే ఉంటుందో వాళ్ళకి పార్టీ చెందుతుంది. అది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా జరిగేది. ఆ 1/3 మెజార్టీ అనేది అంతమంది ఎమ్మెల్యేలు ఒక చాట ఏకమై చంద్రబాబు నాయుడు గారిని పిలిపిస్తే ఆ రోజు కూడా ఎన్టీఆర్ గారితో మాట్లాడిన తర్వాతే డెసిషన్ తీసుకుందాం అని చెప్పి ఎన్టీఆర్ గారి దగ్గరికి ఒక రాయబారిని పంపిస్తే గనక రాయబారి వెళ్ళే సమయానికే ఏదైతే గనక ఈ లంకిని శంకిని తాటకి లాంటి ఈ రాక్షసులందరూ విశ్వరూపం ఉందో లక్ష్మీ పార్వతి గుమ్మంలోనే ఎదురొచ్చి ఎన్టీఆర్ గారి దగ్గరికి వార్త చేరకుండా చేసి ఎన్టీఆర్ గారి మీద తిరుగుబాటు చేశారు ఎమ్మెల్యేలు అని చెప్పి వార్త కలరింగ్ మార్చి ఆ మహాతల్లి చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏదైతే కనుక ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యుల ఆమోదంతో కూడా ఆమోదం పొంది హరికృష్ణ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఏదైతే గనక పురంధరేశ్వర్ గారు కానీ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ అప్పటి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కానీ అశోక్ గజపతిరాజు గారు కానీ ఇలాంటి చాలా మంది సీనియర్లు ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయనకి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. వీళ్ళందరూ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆయన తెచ్చుకుంది కాదు అది. ఆ లక్ష్మీ పార్వతి అనే రాక్షస విశ్వరూపం నుంచి పార్టీని కాపాడుకోవటానికి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. తెలుసుకో ముందులో. వెన్నుపోటు అంటే ఏందో చెప్పేది వింటావా? ఏదైతే కనుక ఎక్కడ జరిగింది ఇది, నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ లో మీ పార్టీ ప్లేనరీ జరుగుతుంటే ఒక చిన్న స్లిప్ మీద జగన్మోహన్ రెడ్డి రాసిస్తే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారు తీసుకెళ్లి విజయమ్మ గారికి ఇస్తే ఆమె స్పీచ్ మధ్యలో ఉన్నప్పుడు చిన్న స్లిప్ ఒకటి తీసుకెళ్ళిస్తే దాన్ని చదివి ఆమె కన్నీటి పర్యంతం అవుతా ఆమె అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు చూడు. అది వెన్నుపోటు అంటే.
అలాగే చూస్తే అన్న జైల్లో ఉన్నాడు అని చెప్పి దాదాపు ఆమె మోకాళ్ళు అరిగిపోయి, చెప్పలు అరిగిపోయి, కాళ్ళ గిలకలు అరిగిపోయి, అరికాళ్ళు అరిగిపోయి, అంతా కాళ్ళల్లో గుజ్జంతా అరిగిపోయే వరకు మా అన్నను అరెస్ట్ చేశారు. ఈ ప్రభుత్వం మీద పోరాడదాం, మా అన్నను కాపాడుకుందామంటూ 3500 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసింది చూడు వైఎస్ షర్మిల గారు. చెన్నై ఎయిర్పోర్ట్ లోనే వదిలేసి వచ్చాడే జగన్మోహన్ రెడ్డి. బెంగళూరు ఎయిర్పోర్ట్ లోనే వదిలేసి వచ్చాడే. బెంగళూరు ఎయిర్పోర్ట్ లోనే వదిలేసి వచ్చాడు కదా. జెరూసలేం యాత్రకి వెళ్ళి వస్తూ ఇక్కడితో ఆగిపో నువ్వు అని చెప్పి అక్కడే వదిలేసి వచ్చాడు కదా. అది వెన్నుపోటంటే. నువ్వు మాట్లాడుతున్నావా వెన్నుపోటు గురించి? మగ శశికళలాగా తయారయ్యావు కదా అమ్మజాన్ నువ్వు. అక్కడ జయలలిత శశికళ ఎలాగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సజ్జల అలాగా. ఏమబ్బా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఈ రోజు వెన్నుపోటు గురించి? ఒకప్పుడు నీ బ్రతుకేంటయ్యా? అరే 100కి 50కి న్యూస్ రాసుకునే నువ్వు ఈ రోజు 100 కోట్ల అధిపతి ఎలా అయ్యావు సజ్జలా? నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి కొంచెం కాదా కొంచెమైనా మనం మాట్లాడితే. అనగానే గుర్తొచ్చేది ఎవరికైనా ఎన్టీ రామారావు ఎట్లా దించాడు, దించడమే కాదు ఆయన రోడ్డు మీద ఎట్లా పడేశాడు, కట్టుబట్టలతో ఆస్తులు కూడా లాక్కుపోయి. సిగ్గు శరం లేదా? తల్లికి చెల్లికి పెట్టిన ఆస్తి గురించే కోర్టులో కేసేసి కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటా నువ్వు. చాలా ఇది ఎన్టీఆర్ గారి ఆస్తులు లాక్కున్నారని చెబుతావా? సిగ్గుండాలి. ఎన్టీఆర్ గారి ఆస్తులు ఎప్పుడైతే గనక పిల్లలకు పెళ్లిళ్ళన్నీ అయిపోయినాయో వాళ్ళందరికీ సమాన భాగాలు చెందాలి అంటూ ఆయన వీలునామాలోనే రాశారు. ఆయన ఆస్తులు ఎవరు లాక్కోలా. ఆయన ఆస్తి ఆయన దగ్గరే ఉంది. సిగ్గుండాలి మాట్లాడటానికి. తల్లికి ఇచ్చిన ఆస్తి కూడా వెనక్కి లాక్కున్న జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటావు నువ్వు. ఎన్టీఆర్ గారి ఆస్తి లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు అంటావు. మాట్లాడితే మీనింగ్ ఉండాలి కదా కొంచెం కదా కొంచెమైనా. మన నాయకుడు చేసిన చండాలం పక్కన పెట్టుకొని ఇంకొకరి గురించి మాట్లాడతావు ఎట్టా? అందుకు కదా నువ్వు 14 ప్రెస్ ముందులకు వచ్చి వాగబట్టి కదా 11 సీట్లకు పడిపోయింది మీ జగన్మోహన్ రెడ్డి. ఏమయ్యా అసలు నువ్వు 14 ఇలాంటి తొర్రె కోతలు సొల్లు కోతలు కుయ్యబట్టే జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చింది ప్రజలు. మర్చిపోతే ఎలాగబ్బా నువ్వు? చేసి ఘోరంగా అవమానకరమైన రీతిలో చేశాడు అనేది ఈ సమకాలీన చరిత్ర తెలిసిన అందరికీ తెలుసు. లక్కీగా అప్పటికి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఆ దినం వస్తే మన ప్రజలు కూడా మళ్ళీ చూస్తుంటారు ఎన్టీఆర్ గారు ఎట్లా తిట్టిపోసారు. అవును, ఒక మీ బులుగు మీడియాలో తప్పితే ఎక్కడ రావా వీడియోలు? ఒక బులుగు మీడియాలోనే వస్తాయి. అదే ఎన్టీఆర్ గారి కారు డ్రైవర్ చెప్పారు, ఆయన పర్సనల్ డ్రైవరు, మా అల్లుడి పాలన ఎలా ఉంది అని అడిగేవాడు, బ్రహ్మాండంగా ఉందని చెబితే ముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోయేవాడు. ఒకసారి కలవాలనుకుంటున్నారు అన్న మరుసటి రోజే ఆయన హార్ట్ అటాక్ తగ్గుతా చనిపోయారు. తెల్లారి పొద్దున లెగిస్తే గనక ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి అభినందించేవారు. కానీ ఏం జరిగింది ఆ నైట్? ఏం జరిగింది? ఏదైతే కనుక ఈ రాక్షస విశ్వరూపం ఉందో లక్ష్మీ పార్వతి చెప్పాలి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో. ఎన్టీఆర్ గారి కారు డ్రైవర్ చాలా క్లియర్ గా చెప్పారు, తెల్లారి పొద్దున మనం వెళదాం బ్రదర్ అక్కడికి, ఒక్కసారి వెళ్దాం అని చెప్పి ఆయన గంభీర స్వరంతో చెప్పారు మాతో అని చెప్పి ఆయన ఎన్టీఆర్ గారి కారు డ్రైవరే స్వయంగా చెప్పిన ఇంటర్వ్యూలు కూడా ఉండే, తెచ్చుకొని చూసుకో. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించాలనుకున్నా ఆపాదించడం నీ వల్ల కాదు. ఇంకా బాగు ఏ రకంగా ప్రపంచంలోనే ఇంత నటుడు ఇంత దుర్మార్గుడు ఎవరు ఉండాలని ఏ రోజు సర్టిఫికేట్ ఎట్టించారు ఎన్టీఆర్ గారు, ఇవి అందరికి గుర్తున్నాయి. అవును, ఇప్పుడు కొడుకు గురించి అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొని బోర్న ఏడ్చిన రాజశేఖర్ రెడ్డి వీడియోలు కూడా ఉన్నాయి. ఏమయ్యా చంద్రబాబు, నీ కొడుకుని అమెరికా పంపించావు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బ్రహ్మాండంగా చదువుకుంటున్నాడు, నా కొడుకుని అమెరికా పంపిస్తే కనుక అక్కడ వాళ్ళు తరిమేశారు, ఏం చేయమంటావు? మా వాడికి చదువు అవ్వలేదబ్బా, ఏం చేయమంటావు నన్ను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. అసెంబ్లీ సాక్షిగా మన రాజశేఖర రెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి కదా, మర్చిపోతే అలాగబ్బా. అనవసరంగా నువ్వు చేసే పని అట్ట ఉండిద్ది పని ఎట్టు ఉండిద్దంటే కనుక పొనుకున్నాళ్ళని లేపి కొట్టించుకుంటావు చూడు, అట్టుండిద్ది నీ వ్యవహారం. నువ్వు గెలికావు అనుకో, మంచి ఉన్నాయి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పింది. అరే ఒకసారి రాజశేఖర రెడ్డి వెనకమాల నుంచి అని కుటుంబ సభ్యులు మొత్తం వచ్చి వరుస నుంచుంటే
ఎప్పుడైతే మీ అన్న జగన్ అన్న వచ్చి నుంచగానే మొహం తిప్పుకున్న రాజశేఖర రెడ్డి గారి వీడియో ఉంది చూసావా, అది చూసినప్పుడల్లా నవ్వు ఆపుకోలేకపోయామయ్యా మేము. ఎప్పటికీ చూసినా అనుకుంటా ఇక్కడ తిప్పుకుంటాడు చూడు ఆయన. అంతకంటే దారుణమైన ఇంకేమన్నా ఉన్నాయా? జమాతా దశమ గ్రహం అనేది ఈ డైలాగులు రాసి ఇచ్చిన లక్ష్మీ పార్వతిని అడగవయ్యా, పక్కనే ఉంది కదా అడుగు. అవి గుర్తు చేసుకోవడానికి కరెక్ట్ ఇది. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గుర్తు పీడకరమైనది ఇంకొకటేనండి. ఆ ఘనకార్యం అంతా గుర్తొచ్చేది ఇదే వస్తుంది. ఇప్పుడు ఆయన చేసిన ఏకైక ఘనకార్యము దాన్ని ఏమంటారు డూబియస్ రికార్డ్ అంటాం. దాంట్లో ఆయన చేసిన గొప్ప ఇదేంటంటే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ గారిని అన్ని దీనిలను వదిలేసి అడ్డదారిలో అడ్డంగా దించేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా మభ్యపెట్టి తమ వైపు తిప్పుకొని సైకలాజికల్ గా మేనేజ్ చేసి ఇప్పుడు ఇన్ని చెబుతున్నావు కదా, నీకు హరికృష్ణ గారి గురించి విపులంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎన్టీఆర్ గారు ఒక ఊరు వెళ్తున్నారు, పైన కూర్చొని ఉన్నారు, పక్కా కాంగ్రెస్ ఊరు అది. ఆ ఊరికి ఊళ్ళోకి వెళ్తే గానీ బండి వెనక్కి తిరిగి రాలేదు అంట. బండి 1 వేలోనే వెళ్ళి ఆ ఊర్లో యూటర్న్ తీసుకొని రావాలి. ఆ ఊర్లో మాత్రమే రివర్స్ చేయగలం, ఆ రోడ్డు మీద రివర్స్ చేయలేం. అలాంటిది ఆ ఊరు వెళ్తుంటే గనక అక్కడ ఉన్న వాళ్ళు ఆయన మీద దాడి చేయటానికి ప్రయత్నిస్తే దాదాపు 7 కిలోమీటర్ల దూరం, ఎంత 7 కిలోమీటర్ల దూరం చైతన్య రథాన్ని రివర్స్ లో నడిపి ఆ వ్యాన్ ని రివర్స్ లో నడుపుకుంటా తండ్రిని కాపాడుకున్న ధీరుడు సూర్యుడు నందమూరి హరికృష్ణ. అలాంటి వ్యక్తిని మభ్యపెట్టడం సాధ్యమయ్యే పనినా? అలాంటి వ్యక్తిని మభ్యపెట్టడం అంటే తన తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో ఉండారో గమనించిన హరికృష్ణ గారు కూడా బావ అయిన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. తర్వాత కొంతమంది దుష్టులు దుర్మార్గులు చేసిన రాజకీయాల మూలకంగా ఆయన కూడా పార్టీని వదిలి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చారు, సంవత్సరంలోనే తిరిగి వచ్చారు, అది వేరే విషయం. అలాంటి వ్యక్తిని మభ్యపెట్టడం సాధ్యమేనా? అరే ఇంట్లో తల్లిని తండ్రిని ఒక్క మాట అంటే కనుక తన ఉగ్రరూపం ప్రదర్శించే నందమూరి బాలకృష్ణ, నటసింహ నందమూరి బాలకృష్ణ, అతన్ని మభ్యపెట్టడం సాధ్యమేనా? అరే మభ్యపోవటానికి లేదంటే గనక పొల్లైసి పెడితే గనక కరిగిపోవటానికి వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలు అనుకుంటున్నా? నీకు ఆస్తి ఇస్తాం లేని సైలెంట్గా అంటే ఊరుకోవటానికి, పదవి ఇస్తామంటే సైలెంట్గా ఉంటే ఊరుకోవటానికి, తండ్రిని ఒక మాట అంటే తాట తీసే తనయులు వాళ్ళిద్దరు. నువ్వో మాట్లాడుతుంది వాళ్ళ గురించి. కబ్బర్దార్ చెప్తున్నావు నీకు. ఇంకొకసారి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ గురించి కానీ లేదంటే కనుక నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి కానీ కనుక నువ్వు మాట్లాడితే కనుక కడప జిల్లాలో 100 రూపాయల కోసం నువ్వు రాసిన వార్తల గురించి కూడా బయటకు తీయాల్సి వస్తుంది. 100 రూపాయల కోసం నువ్వు రాసిన వార్తల గురించి కూడా బయటకు తీయాల్సి వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు ఇలాగే తొర్రి కోతలకు వస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని వచ్చే 2029 ఎలక్షన్లో 1కి పరిమితం చేయడానికి ఖచ్చితంగా కంకణం కట్టుకున్నావు అనిపిస్తుంది. ఎలాగే ఉందంటే కనుక నీ ప్రవర్తన, అంటే ఓపెన్ గానే చెబుతున్నాను, దుష్ట కౌరవుల పక్కనే శకుని అనే ఒక పాత్ర ఉంటుంది. ఇదే కౌరవుల పక్కనే శకుని అనే ఒక పాత్ర ఉంటుంది. ఆ శకుని అనే పాత్ర ఎందుకు ఉంటుందయ్యా అంటే తన కుటుంబ సభ్యులందరినీ బంధించేసి శకుని ఈ దుర్యోధనుడికి మేనమామ అవుతాడు. ఏదో తప్పు చేశారని చెప్పి కుటుంబ సభ్యులందరినీ బంధించేసి వాళ్ళందరికీ రోజుకు ఒక పిడికడు అన్నం అనేది వాళ్ళ బందికాణాల్లో వేస్తూ ఉంటే ఒక్కొక్క మెతుకు ఆ కుటుంబ సభ్యులందరూ ఏరుకొచ్చి శకునికి ఇచ్చి శకునిని మాత్రమే బతికించారు. తన తండ్రి చనిపోతే ఆ తండ్రికి ఇచ్చిన అస్థికలతోటి పాచికలు చేసుకొని దుర్యోధనుడి పక్కన చేరి కురువంశ నాశనానికి ఎలాగైతే పూరుకున్నాడో నువ్వు కూడా అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీకి నీకేం అన్యాయం చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులు నాకైతే తెలియట్లేదు, కానీ నీ ఫ్యామిలీకి ఏం అన్యాయం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు వాగే ఇలాంటి వాగుడు వల్ల ఆ శకుని చేసినట్టే వైఎస్ఆర్సీపీ అనే పార్టీని సర్వనాశనం చేయడానికి నువ్వు ఉన్నావని చెప్పి కన్ఫర్మ్ గా అయితే చెప్తున్నాను. ఇప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకోకపోతే కనుక వైఎస్ఆర్సీపీ అనేది ఒకప్పుడు ఉండేది అని మాత్రమే ఫ్యూచర్ లో జనాలు అనుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఉంటాం మరి.